యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు. మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి సంచారం చేయబోతున్నటువంటి శుక్రుడు కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం వరుసగా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుతో సమాగమం కూడా చెందుతూ వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయంలో ముందుగా మేషరాశి వారికి వృషభ శుక్రుడు ద్వితీయ స్థాన శుక్రుడు యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. శుక్రుడు భోగభాగ్యాలకు సంబంధించిన వాడై సుఖ సౌఖ్యాలను ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి చాలామంది శుక్రుని యందు ప్రీతి గలవారై శుక్రుని ఎక్కువగా ఆరాధిస్తారు, శుక్రుని ఎక్కువగా అభిమానిస్తారు, ప్రేమిస్తుంటారు. అలాంటి శుక్రుడు మేషరాశి వారికి ధనాధిపతిగా, సప్తమాధిపతిగా గోచారంలో ద్వితీయ స్థానంలో సంచారం చేయడం ఒకంత విశేషమైనటువంటిది. కుటుంబ వ్యవహారాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, ప్రేమ, అభిమానాలు, అలాగే సంసార జీవితంలో కూడా అనుకూలతతో పాటు ఏదైనా అభివృద్ధికరమైనటువంటి పనులు చేయాలన్న విషయాలు, పిల్లల యొక్క చదువులు, విద్య, వివాహాలు, వాటికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా సామరస్యంగా చర్చించుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతనంగా విద్యా విషయంలో మరి ఈ మధ్యనే 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ స్థాయిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు విద్యార్థులు తమకు అభిరుచికరమైనటువంటి సబ్జెక్ట్ పరిజ్ఞానంతో ఏ యొక్క చదువులు చదివితే బాగా ఉంటుంది అనే విషయాలు కూడా మేషరాశి పిల్లలకు బాగా అర్థమవుతుంది. మరి వివాహ ప్రయత్నాలు ఒకంత అనుకూలతలకు వస్తాయి. నూతన ఉద్యోగాలు కూడా అనుకూలతగా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటున్నాయి. ఇలాంటి మేషరాశి వారికి శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారంతో పాటు ఆయన సువర్ణమూర్తిగా కూడా కొద్దిగా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తాడు. మరి రవి, గురువు వీళ్ళతో కూడా అనుబంధం కలిసి ఉన్నాడు. శుక్ర మౌఢ్యం కూడా ఉంది కాబట్టి ఎంతో అంతగా శుక్రుడు కొద్ది మంచి ఫలితాలు తన స్వక్షేత్రంలో మంచి ఫలితాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఒక కొత్త వరవడి కూడా మేషరాశి వారు సృష్టించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి అశ్వని నక్షత్ర జాతకులకు మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబ యాజమాన్యాలు, కుటుంబాన్ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలనే విషయాలు, పిల్లలకైతే విద్యా విషయాలలో ఉంటుంది. చాలా మటుకు ఇది ఒక ఆర్థిక ప్రణాళికకు అనుకూలంగా ఉంటుంది. మరి స్నేహితులతో కానీ, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారు స్నేహితులతో కానీ ఇతరులతో వాళ్ళతో ఉన్నటువంటి అంటే ఒక చక్కటి ప్రణాళిక ఏర్పరచుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. భార్యాభర్తల అన్యోన్యత కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అశ్వని నక్షత్ర జాతకులు కొద్దిగా ఈ మధ్యకాలంలో 19 నుంచి 27 మధ్యకాలంలో కొద్దిగా ఘర్షణాయుతమైన వాతావరణం అంటే చిన్నపాటి వాదనలు, ఇరిటేషన్స్ ఉంటాయి. మంచి ఆనంద సమయాన్ని భగ్నపరుచుకునేటువంటి అవకాశాలు, పట్టుదలకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మే 27 నుంచి జూన్ 7వ తేదీ మధ్యకాలంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అశ్వని నక్షత్ర జాతకులకు ఉన్నాయి. మరి జూన్ 7 నుంచి 12వ తేదీ మధ్యన ఉన్నటువంటి విషయంలో కూడా మంచి ఫలితాలు ఉన్నా కొద్ది ఆలస్యంగా వస్తాయి. కొద్దిగా దేహారోగ్యంలో కానీ, పెద్దల ఆరోగ్యంలో కానీ కించిత్ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు 19వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యన కొత్త వారి పరిచయాలు, ఇతరుల యొక్క సహకారాలు బాగానే కనపడుతున్నాయి. ఆ తదనంతరం 27 నుంచి జూన్ 7వ తేదీ మధ్యనున్న కాలం ఏదైతే ఉందో అది కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, అనుకోని ప్రయాణాలు కానీ, అధికమైన ఖర్చులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత జూన్ 7 నుంచి జూన్ 12వ తేదీ మధ్యన భరణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు ఒక ఆనందాన్ని పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు కాస్త సమయము, తర్వాత ధన చింత, సమయం చింత బాగా అంటే హెక్టిక్గా చాలా బిజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని విధంగా ప్రయాణాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా వాటిని అధిగమించగలుగుతారు. 27 నుంచి జూన్ 7వ తేదీ మధ్యకాలంలో కూడా మీకు
ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో మీ చేతికి వస్తుంది. ఆ తర్వాత జూన్ 7 నుంచి 12వ తేదీ మధ్య కాలంలో కూడా మళ్ళీ కొద్దిగా కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈ మేషరాశి వారికి కుటుంబ వ్యవహారాలలో పరస్పర సహకారాలతో మరి చర్చించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ఘర్షణలు అధిగమించవలసి ఉంటుంది. మరి కారణం లేని తగువులకు దూరంగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ సింహరాశి కూడా ఒక అగ్నితత్వపు రాశి. సింహరాశికి తృతీయ స్థానాధిపతి, దశమ స్థానాధిపతిగా శుక్రుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచారం చేస్తుండడం ఒక విశేషం. అయితే ఈ సింహరాశి వారికి ఫలితాలలో కొద్ది రజితమూర్తిగా ఫలితాలను మధ్యస్థంగా ఇస్తాడు. మరి సింహరాశి వారు చాలా వరకు వృత్తి వ్యవహారాలు మీ ప్రణాళికలతో మీరు చేసే పనులతో బాగా అలసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆలోచన సరళిలో ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తుంటారు. తొందరగా అలసిపోవడం అనేది కూడా జరుగుతుంది. మరి కొన్ని విషయాలకు సంబంధం లేని విషయాలు కూడా ఆలోచించి ఏదో వ్యాకుల పడేటువంటి అవకాశాలతో ఒక్కొక్కసారి ఆహార విహారాదులలో కూడా కొన్ని మార్పులు రావచ్చు. సౌఖ్యకరమైన జీవితానికి, దాంపత్య జీవితానికి కించిత్ అంతరాయం ఏర్పడేటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఉన్నాయి. స్త్రీ సౌఖ్యాన్ని కానీ అంటే దాంపత్య సౌఖ్యాన్ని పొందడానికి చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి కొన్ని కారణాల వల్ల కావచ్చు, విదేశీయానాల వల్ల కావచ్చు, ప్రదేశాలు మార్పుల వల్ల కావచ్చు, మరి లేనిపోని పట్టుదలతో కూడా కావచ్చు. దానితో కొంత పరస్పర అవగాహన లోపంతో వ్యక్తిగత జీవితంలో కొంత సౌఖ్యాన్ని కోల్పోతూ వృత్తిపరమైన విషయంలో రాణించడం జరుగుతుంది. వృత్తిపర విషయంలో బాగా అలసిపోయి పనులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా వీళ్ళు తమ వ్యక్తిగత విషయాల కన్నా ప్రజాహిత కార్యక్రమాలు, ఇతరత్ర ప్రభుత్వపరమైనటువంటి పనులలో, ఉద్యోగాలలో బాగా ఇమిడిపోయేటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఉన్నాయి. సింహరాశి వారు అయినంత వరకు సింహరాశిలో ఉన్నటువంటి మఖ నక్షత్ర జాతకులు వృత్తిపరమైన విషయంలో అధికారులతో ఆందోళన చెందకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా విరోధాలకు దూరంగా ఉండడానికి మీరు 19 నుంచి 27వ తేదీ వరకు కొద్దిగా దూరంగా ఉండాలి. ఆ తర్వాత మీకు వృత్తిలో మంచి గుర్తింపు ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కూడా గుర్తింపు ఉంటుంది. మరి కొంత మీరు సంఘర్షణాయుతమైన వాతావరణానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తదనంతరం జూన్ 12 వరకు పరిస్థితులు మీకు కొద్ది ఆలస్యంగానైనా అనుకూలంగా ఉండేటువంటి వ్యవహారాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొంత ఇంక్రిమెంట్స్ అంటే ఏవైనా మీ వృత్తిపరంగా కొంత అభివృద్ధికరమైనటువంటి స్టెప్స్ పడే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆర్జన బాగా ఉంటుంది. ఇతరుల సహకారాలు కూడా బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి అధికారులతో మీరు విరోధపడేటువంటి పరిస్థితులు కూడా మీకు 27 నుంచి జూన్ 7వ తేదీ మధ్యన ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తదుపరి జూన్ 7 నుంచి జూన్ 12వ తేదీ మధ్యన అనుకూలమైనటువంటి వాతావరణం, ఉద్యోగంలో కొద్దిగా అనుకూలతలు, కొత్త వారికి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొంత ఈ 19 నుంచి 27 మధ్యకాలంలో ప్రయాణ సూచనలు, విదేశీయానాలు, లేకపోతే దూరదేశాలకు సంబంధించిన వ్యవహారాలలో విజయాలు సాధించడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంతవరకు గుర్తింపు బాగా పొందుతారు. మరి సింహరాశి వారికి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు 27వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉంటాయి. మరి ఆ తదుపరి మీకు జూన్ 7 నుంచి 12వ తేదీ వరకు, జూన్ 12 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత వైరుధ్యాలు లేకుండా, విభేదాలు లేకుండా, మరి ఎవరితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండాలి. మొత్తం మీద సింహరాశి వారికి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల వల్ల ఎక్కువ ఆతురతతో ఉంటారు. విషయ సేకరణ బాగా ఉంటుంది. కొద్దిగా తాపత్రయపడుతూ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తర్జన భర్జన ఎక్కువగా చేసుకునేటువంటి పరిస్థితులు ఈ 3 నక్షత్ర జాతకులకు ఎక్కువగానే కనబడుతున్నది. మరి దీనికి ఈ యొక్క మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి కూడా అగ్నితత్వపు రాశి. ఈ అగ్నితత్వపు రాశికి శుక్రుడు 6వ స్థానాధిపతిగా, లాభస్థానాధిపతిగా ప్రస్తుతం 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కొద్దిగా ఈ శుక్రుని మూలకంగా అధిక తాపత్రయాలు, వ్యవహారాలలో కొన్ని చిక్కులు,
కొత్తవారితో స్నేహితాలు, కొంతమందితో శత్రుత్వాలు, కుటుంబ వ్యవహారంలో కూడా కొద్దిగా అశాంతి, తర్వాత మీతో పోటీదారులు, మీకు మీకు మీ గురించినటువంటి పోటీదారులు, కక్షిదారులు ఇలాంటి వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం, మరి ఒక్కొక్కసారి మీకు మీరుగానే న్యూనతాభావం అంటే మీకు మీగానే డిఫేమ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఇవి కూడా ఉంటాయి. ఏదేమైనా శారీరకంగా ఎక్కువగా అలసిపోయే అవకాశాలు, కొంతమంది బలహీనపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతవరకు వైద్యపరమైనటువంటి పరీక్షలు కూడా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఏది ఏమైనా ధనుర్రాశి వారికి ఈ శుక్ర సంచారం కొంతో మేలు ఉన్నప్పటికీ కూడా హాని ఎక్కువగా లేదు, కానీ ఏదో తెలియని బాధ, నీరసం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అయితే అయినంత వరకు పిల్లలతో, భార్యతో, కుటుంబ సభ్యులతో, ఇతరులతో భేదాభిప్రాయాలను రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఒకవేళ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా వాటిని తగిన పరిష్కారాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అందులో మూలా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ, బంధుత్వ విషయంలో కానీ, స్నేహితాలలో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు, పరస్పర వాదనలు ఉండవచ్చు. ఆ తర్వాత మీకు మే 27 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉన్న పరిస్థితులలో కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఆ తర్వాత జూన్ 7 నుంచి 12వ తేదీ పరిస్థితులలో కొద్ది మార్పులు, అనుకూలమైన మార్పులు వస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగానే ఉంటాయి, కానీ ఆరోగ్య విషయాలలో కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు. కొత్తవారి స్నేహితాలు కూడా ఏర్పడతాయి. తర్వాత సరికొత్త ప్రణాళికలు కూడా మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మే 27 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో అయినంత వరకు మాతృవర్గం బంధువులతో కానీ, భార్యా తరపు బంధువులతో కానీ విభేదాలు లేకుండా చూసుకోవడానికి, అంటే సమస్యలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎవరితో కూడా ఆర్థికపరమైన వ్యవహారాలలో ఒక నియంత్రణ ఉండడం మంచిది. ఆ తదుపరి మే 7 నుంచి జూన్ 12వ తేదీ మధ్యకాలం మీకు చాలా అనుకూలిస్తున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కానీ, మిత్ర బృందంతో కానీ ఎక్కడైనా ఒక దూర ప్రయాణం చేయాలని కానీ, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం కానీ, బంధుమిత్రుల సమావేశాలు కానీ వీటికి సంబంధించిన విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటున్నది. ఆ తదుపరి మే 27 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. మీకున్నటువంటి సమస్యల పరిష్కారాలకు కూడా కొన్ని సమాధానాలు వెతుక్కోవలసినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. అయితే ఇవన్నీ కూడా విజయం సాధించగలుగుతారు. ఆ తదుపరి జూన్ 7 నుంచి జూన్ 12వ తేదీ మధ్యన కుటుంబ వ్యవహారాలలో అయినంత వరకు అసంతృప్తి లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, ఇతరులతో ఎక్కువగా వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ అగ్నితత్వపు రాశులైనంటి మేష, సింహ, ధనుర్రాశుల వారు అయినంత వరకు మీరు శుక్రుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేయండి. లలిత అష్టోత్తరం కూడా చేయండి. లేదా మీ సమీప దేవాలయాలలో కనీసం ఒక వారం రోజుల పాటు ఒక 21 ప్రదక్షిణలు మీ ఇష్టదైవాన్ని కొలుస్తూ చేయండి. దాని మూలకంగా మీ దేహారోగ్యాలు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అగ్నితత్వపు రాశులైనటువంటి మేష, సింహ, ధనుర్రాశి వారికి శుక్రగోచార ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.